జరిగినటువంటి ఉప ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలు సాధించింది. మొత్తం 7 స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగితే భారతీయ జనతా పార్టీ 6 స్థానాల్లో పోటీ చేసి గతంలో 3 స్థానాల్లో ఉన్న బీజేపీ ఇప్పుడు 4 స్థానాల్లో గెలవడం జరిగింది. మహారాష్ట్రలో పోటీ నుంచి తప్పుకొని శివసేన ఉద్ధవ్ ఠాక్రే అభ్యర్థి భర్త చనిపోవడంతో ఖాళీ అయినటువంటి దానికి బరిలో తప్పుకున్న విషయం. ఈ రకంగా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ నాయకత్వం పట్ల ప్రజలు చూపినటువంటి దానికి ఇది కొలమానం. హర్యానా రాష్ట్రంలో ఆదంపూర్లో బీజేపీ అభ్యర్థి బిష్ణోయ్, బీహార్లో గోపాల్గంజ్లో కుసుమ్ దేవి, ఉత్తరప్రదేశ్లో గోకర్నాథ్లో అమన్ గిరి, ఒడిశా దామ్నగర్లో సూర్యవంశీ, ఈ 4 కూడా విజయం సాధించారు. వీరందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు. హర్యానా రాష్ట్రంలో అదంపూర్లో బీజేపీ కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం నుంచి కైవసం చేసుకుంది. గతంలో అది కాంగ్రెస్ సీట్. అది బీహార్లోని గోపాల్గంజ్ లో బీజేపీ ఎమ్మెల్యే సుభాష్ సింగ్ చనిపోతే ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇదే స్థానం నుంచి గతంలో భారతీయ జనతా పార్టీ జనతా దళ్ యూ సమర్థంతో పోటీ చేసి గెలిచింది. కానీ ఎన్నికల్లో ఆర్జేడీని జనతా దళ్ యూ బలపరచడమే కాకుండా 7 పార్టీల మద్దతుతో పోటీ చేసినటువంటి ఆర్జేడీని మట్టి కనిపించింది. నితీష్ కుమార్ ప్రభుత్వం మళ్ళీ ఏ రకంగా కాంగ్రెస్ తో అంటగాగి ఆర్జేడీని బలపరిచినప్పటికీ కూడా చెప్పపెట్టు లాంటి తీర్పును బీహార్ ప్రజలు ఒంటరిగా పోటీ చేసినటువంటి బీజేపీని అక్కడ గెలిపించారు. ఉత్తరప్రదేశ్ లో అభ్యర్థి చనిపోతే వచ్చిన ఎన్నికల్లో బీజేపీ ఆ స్థానాన్ని నిలబెట్టుకుంది. ఒడిశాలో నవీన్ పట్నాయక్ సర్కార్ బీజేపీ ఎమ్మెల్యే చనిపోతే వచ్చిన ఎన్నికలు అధికార పార్టీ పైన తిరిగి బీజేపీ విజయాన్ని సాధిస్తే గతంలో ఉన్నటువంటి 3 స్థానాలు నిలబెట్టుకోవడమే కాకుండా అదనంగా ఒక కాంగ్రెస్ స్థానాన్ని కూడా ఇవాళ బీజేపీ గెలిచి కాంగ్రెస్ మొత్తం దేశంలో ఉన్న 2 సీట్లను కూడా కోల్పోయింది. అది హర్యానాలో 1, తెలంగాణలో 2వ సీట్. కాంగ్రెస్ పతనానికి ఇది అర్థం పడుతూ ఉన్నది. కాంగ్రెస్ ఏ రకంగా ఇవాళ దేశవ్యాప్తంగా కనుమరుగవుతుందో ఈ ఎన్నికలు వాటికి తార్కాణం. మునుగోడులో కాంగ్రెస్ ఓడిపోవడమే కాదు, డిపాజిట్ సైతం కూడా దక్కించుకోలేకపోయింది. ఈ ఎన్నికల వల్ల చాలా స్పష్టంగా దేశంలో ఎక్కడైనా భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేస్తా ఉంటే బీజేపీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఆర్జేడీ, జేడీయూలు ఇంది ఏకమైనప్పటికీ కూడా ఒంటరి పోటీతో ఏ రకంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రజల మన్ననలు చూడగలుగుతుందో ఇది స్పష్టమవుతుంది. ఒకవైపు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా కూడా జోడో యాత్ర చేసిన, భారత్ జోడో యాత్ర చేసిన, ఎన్ని సర్కస్ ఫీట్లు విన్యాసాలు చేసినా భారత రాజకీయాల్లో ఈ పార్టీ అంతర్ధానం అవుతుంది.
ఇది కాంగ్రెస్ ముక్త్ భారత్ అనే దానికి ఇది సహకారం చేస్తా ఉంది. తెలంగాణలోని మునుగోడులో కూడా భారతీయ జనతా పార్టీ తప్పకుండా ప్రజా తీర్పును మేము గౌరవిస్తాం, శిరసావిస్తాం. ఇదేదో పెద్ద దెబ్బగా నేను భావించాల్సిన అవసరం లేదు. ఒక ఓటమితో కుంగిపోయేది పార్టీ కాదు, లేదా గెలిస్తే పొంగిపోయేది బీజేపీ కాదు. తప్పకుండా మునుగోడులో ఏదైతే ఇవాళ మరి ఓటమి సంభవించిందో దాన్ని అవకాశంగా తీసుకుంటాం. ఎక్కడ మరి బలహీనంగా ఉన్నామో దాన్ని గుర్తించి బలపడేదానికి సర్వశక్తులా ఉంటుతాం. మరి ఈరోజు ఏది చెప్పినా సాకులుగా అనిపిస్తుంది, కానీ ఈ ఎన్నికలు ప్రధానంగా అధికార టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ యొక్క కుటుంబ పాలన, కుటుంబ దోపిడీ, అవినీతి, అరాచకాలు, అక్రమాలు, అధికార దుర్వినియోగం, ప్రలోభాలు, డబ్బు, మద్యం ఏరులై పాలించినప్పటికీ కూడా పెద్దగా ఈ ఎన్నికల్లో బీజేపీ పైన వారు సాధించిందేమీ లేదని కూడా ప్రజలు నిరూపించారు. మొత్తం ప్రభుత్వం మంత్రులంతా అక్కడ మకాం వేసి మండలానికి ఒకటి చెప్పండి, ఊరికి ఒక ఎమ్మెల్యే, ఆ రకంగా ముఖ్యమంత్రి 2 పర్యాయాలు మరి ప్రచారం చేసిన ఈరోజు తిరుగులేని రీతిలో గతంలో 12,000 ఓట్లు 8% ఓట్లు సాధించిన బీజేపీకి ఈసారి 87,000 పైచిలకు ఓట్లు 38% ఓట్లు సాధించాలంటే నైతికంగా భారతీయ జనతా పార్టీ రాజగోపాల్ రెడ్డి సాధించిన విజయం. రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి సైతం కూడా మునుగోడుకు రప్పించి ఏ రకంగా ఇవాళ మరి వారు నైతికంగా విజయాన్ని సాధించారో ఇది స్పష్టమవుతుంది. ఈ ఎన్నిక ద్వారా చాలా స్పష్టంగా తెలంగాణలో ఎస్టాబ్లిష్ చేసింది ఏమిటంటే ఈ అధికార టిఆర్ఎస్ పార్టీ కుటుంబ పాలన మరి ఏదైతే ఉందో, ఈ అవినీతి పాలన అయితే ఉందో దాన్ని ఎదుర్కొనేటువంటి సామర్థ్యం ఒక ప్రత్యేకంగా బీజేపీ మాత్రమే నిలుస్తుందని చెప్పి ప్రజలు ఈరోజు నమ్ముతున్నారు. ఇది మునుగోడులో స్పష్టం చేసింది. మరి ఇవాళ సిట్టింగ్ సీట్ లో కాంగ్రెస్ నామాత్రం కూడా పోటీ ఇవ్వలేక డిపాజిట్ కోల్పోయేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఏ రకంగా ఇవాళ కాంగ్రెస్, టిఆర్ఎస్ 2 ఒకే దాని ముక్కలని, 2 కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలు, ఇవాళ ఇన్ని పార్టీలు కలిసి ఏకమై మరి పరోక్షంగా బీజేపీ మీద దాడి చేసిన ఇవాళ మునుగోడు ప్రజలు ఇంత పెద్ద సంఖ్యలో బీజేపీని ఆదరించి మరి 87,000 ఓట్లపై చెరుకు మద్దతు తెలిపినందుకు వారికి తప్పకుండా జాతీయ పార్టీ నుంచి మరి రాజ్యసభ సభ్యులుగా మరి వారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు చెప్తూ, తప్పకుండా భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో ఎప్పుడు ఎన్నికలు ఈ రాష్ట్రంలో సంభవించినా టిఆర్ఎస్ ను ఎదుర్కొని రాష్ట్రంలో అధికారులకు రావడంగా లక్ష్యంగానే పనిచేస్తాం. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఆశయాలను, ఆలోచనలు నెరవేరుస్తామని చెప్పి కూడా మరి మొక్కవని ధైర్యంతో కార్యకర్తలు ఏదైతే ఇవాళ మడమదిప్పకుండా, రాజీ పడకుండా, అధికార పార్టీ దాడులు, దౌర్జన్యాలకు, బెదిరింపులకు లొంగకుండా పనిచేసిన కార్యకర్తలకు, నాయకులందరూ కూడా నేను ప్రత్యేకంగా వారికి అభినందిస్తూ ఈ యొక్క తీర్పు ద్వారా తప్పకుండా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఒక ప్రత్యేకమైన శక్తిగా నిరూపితమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. పార్టీ చెప్తున్నారు కూడా మా ప్రియతమ నాయకుడు శ్రీ డాక్టర్ కె లక్ష్మణ్ గారు అనేక విషయాలు స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యంగా మునుగోడు శాసనసభ ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి, విజయం సాధించినటువంటి కూచుకుట్ల ప్రభాకర్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. ప్రజా తీర్పును తప్పుడు శీర్ష వహిస్తాం.
అటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీ ఉంటుంది. ఓడిపోయినప్పుడు కుంగిపోయి ఇంట్లో కూర్చోవడము, గెలిచినప్పుడు పొంగిపోవడము భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలకు అలవాట్లేదు. ఓడిపోయినా గెలిచినా ఎప్పుడు నిరంతరం ప్రజల కోసం, ఈ దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. నేను 2000 లక్ష్మణ్ గారు చెప్పినట్టు 2018లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మా మనోహర్ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు అనుకున్న స్థాయిలో ఓట్లు రానప్పుడు కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పార్టీని ఆ నియోజకవర్గంలో బలోపేతం చేయడానికి ప్రజల మధ్య ఉంటూ కార్యకర్తలతో కలిసి నిరంతరం పార్టీ కోసం పనిచేసేటువంటి నాయకుడు మనోహర్ రెడ్డి గారు ఆ స్థాయిలో కష్టపడి కమిట్మెంట్ తో పనిచేసింది. అనేక ఇబ్బందులు వచ్చినా ఏ ఇబ్బంది పడుకోకుండా పార్టీ కోసం పనిచేయాలి, కార్యకర్తల కోసం పనిచేయాలి, పార్టీ బలోపేతం కోసం పనిచేయాలి, పార్టీ గెలుపు కోసం పనిచేయాలని చెప్పి మనోహర్ రెడ్డి గారు అప్పటి నుంచి పనిచేస్తూ వస్తున్నారు. దాని తర్వాత పార్టీని నమ్మి, పార్టీ కార్యకర్తలను నమ్మి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి తిరిగి భారతీయ జనతా పార్టీ తరఫున కమలం పువ్వు గుర్తు మీద పోటీ చేసిన రాజగోపాల్ గారు కూడా ఒక మంచి ఆలోచనతో, ప్రజలకు న్యాయం జరగాలని చెప్పి ఆలోచనతో ఉప ఎన్నికల పోటీ చేయడం, విపరీతంగా ప్రచారం చేయడం, గడప గడప ప్రచారం చేయడం, ఒకవేళ దాడులు జరిగినా కొంతమంది గుండాలు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఎక్కడ పేదగా భయపడకుండా ప్రజల అభిమానం చూడబడ్డ నాయకుడిగా, ప్రజల గురించి ఆలోచించే నాయకుడిగా, ఏ పేదలకు కష్టం వచ్చినా కూడా నేనున్నా అని చెప్పి ఆపదలో ఆడుకునేటువంటి పేరున్నటువంటి రాజగోపాల్ గారు కూడా కష్టపడి ఎన్నికల ప్రచారంలో పెద్ద గర్వంగా చెప్పుకుంటారు. రాజగోపాల్ గారు కష్టపడి పనిచేసేది వాళ్ళు, యుద్ధం చేసేది వాళ్ళు, కార్యకర్తల కోసం, ప్రజల కోసం ఏదో సేవయాన్ని తప్పడంతో వారు ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. ఒక హీరోగా ఉంటాడు రాజగోపాల్ గారు. దానికి తోడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇంత లక్ష్మణ్ గారు చెప్పినట్టు నిజంగా వాళ్ళందరికీ రాష్ట్ర శాఖ తరఫున రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా సెలవు చేస్తున్న వాళ్ళు ఎన్ని లాఠీ చార్జీలు, నాన్ బెయిలబుల్ కేసులు, బయట చేస్తాను బెదిరించుడు, రౌడీ షీట్లో పనిచేస్తాను బెదిరించుడు, తల్లిదండ్రులు బెదిరించుడు, డబ్బులు ఇస్తామని బెదిరించుడు, బయట తిరిగాలని బెదిరించుడు, అక్రమంగా డబ్బులు పెట్టి పట్టిస్తామని కేసులు బెదిరించుడు, ఎన్ని బెదిరింపులకు పాల్పడ్డా కూడా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా కష్టపడి పనిచేసినటువంటి మా కార్యకర్తల గొప్పతనం. నాయకులు సమిష్టిగా కృషి చేసి కష్టపడ్డ తీరు వల్ల గతంలో తక్కువ ఓట్లు వచ్చినటువంటి ఆ స్థానంలో 86,470 ఓట్లు వచ్చినాయి. 40% ఓట్లు భారతీయ జనతా పార్టీ వచ్చింది. ఏ లెవెల్ కూడా ప్రజా తీర్పును శిరస వహించాలి, దాన్ని గౌరవించాలి. గెలిచిన పార్టీ కానీ, గెలిచిన అభ్యర్థులు కానీ సంతోషాన్ని ఆస్వాదించాలి. విమర్శలకు ప్రతి విమర్శలకి సమయం కాదు అని చెప్పి భావించే ఇప్పటివరకు కామనం. కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు గెలిచిన తర్వాత వాళ్ళు విలేకరుల సమావేశాలు పెట్టి అహంకారంతో కండ కావడం తలకెక్కి ఒక్క ఉప ఎన్నికల గెలుపుతోని ఏ విధంగా మొరుగుతున్నారో అవి చూసిన తర్వాత తెలంగాణ ప్రజలు ఇప్పటికీ ఆశ్చర్యపోతున్నారు. మళ్ళా స్టార్ట్ అయిన అహంకారం సాధించి వీళ్ళకి
భారతీయ జనతా పార్టీ చెప్పిందే నిజం, తప్పు చేసినాం, మేము పొరపాటు చేసినాం అని చెప్పి వెంటనే తెలంగాణ ప్రజలకు కూడా ఆలోచన వచ్చింది కాదు. వాళ్ళ వ్యాఖ్య చూసి అబద్ధాన్ని నిజంగా ప్రచారం చేస్తూ అవాస్తవాలు వాస్తవంగా చెప్పే ప్రయత్నం చేయడం. ఏం చేయాలి, గెలిచినప్పటికీ మేము అనుకున్నాం. గెలిచిన తర్వాత ఎన్నికల ముందు హామీలు ఇచ్చారు. 15 రోజులు కూడా అన్ని చేస్తామని చేయాలి. 15 డేస్ లో కూడా అన్ని చేస్తామని చేయాలి. ఇప్పుడు దాని గురించి చెప్తాను కూడా మేము. రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడు 15 డేస్ చిన్న చిన్న పనులు, ఎంత చిన్న పనులు చేయాలి. చిన్న పనులు, ఆ చిన్న పనుల గురించి చెప్తారు వచ్చి వాళ్ళ విలేకరుల సమావేశం పెట్టి అయ్యే జాకున్నాడు. మొన్న వెళ్తాను పెట్టుకుని రోజు వెళ్తాడు, ఏదైనా మరి రోజు వెళ్తాడు. చిన్న చిన్న పనులు పైన దాని గురించి ఏమని చేయాలా, గెలిచిన తర్వాత ఏం చేయాలి. మేము ఎన్నికల్లో హామీ ఇచ్చినాం, మమ్మల్ని నమ్మి ప్రజలు ఓట్లేసారు, తప్పకుండా హామీలు నెరవేరుస్తాం అని చెప్పి చెప్పాల్సినటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకుడు అది చెప్పకుండా అహంకారంతో గర్వంతో ఏది పడితే అది మాట్లాడడం చూసిన తర్వాత వాళ్ళకు ఓట్లేసి గెలిపించడం మునుగోడు ప్రజలు వెంటనే చూపించుకుంటున్నారు. తప్పు చేస్తున్నటువంటి బాధ వాళ్ళు కూడా చేసినప్పుడు ఒక్కడి గెలవగానే ఎగేసి పడుతున్నారు. పాపం నీకు దమ్ముంటే భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతం కోసం, ఒక కమిట్మెంట్, ఒక సిస్టమ్ పనిచేసే పార్టీ, ఒక సిస్టంలో పనిచేసే పార్టీ. ఇతర పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరినప్పుడు, ఆ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరినప్పుడు శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి తిరిగి ప్రజల తీర్పు కోరడానికి ఎన్నికల్లో పోటీ చేసేటువంటి సిస్టమ్ పార్టీలో ఉంది. అందుకే హుజరాబాద్ లో కానీ మునుగోడు కానీ వాళ్ళ పార్టీకి రాజీనామా చేసినప్పుడు తిరిగి ఎన్నికల్లో పోటీ అని చెప్పి భావించే భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఇదే పద్ధతి అవలంబిస్తుంది. ఇవాళ మేము గెలిచినామని చెప్పి ఉప్పొంగిపోయినటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు 12 మంది శాసన సభ్యులు ఎవరైతే ఇతర పార్టీ నుంచి గెలిచి అక్రమంగా నీరాలు చేసుకున్నారో, మీరు గెలిచేవాళ్ళు విరగలుగుతారు కదా, ఆ 12 మందితో రాజీనామా ఇచ్చేవాళ్ళ. చలో రాజీనామా ఇచ్చి 12 స్థానాలు ఉప ఎన్నికలు సిద్ధమా చెప్పును. మేము సిద్ధమే, నువ్వు సిద్ధమా చెప్పు. సిగ్గుండాల గురించి కూడా ఏం మాట్లాడుతున్నావో ఏం లేకుండా 12 మందికి అందరితో పశువులతో ఉండవు. కొన్ని మళ్ళా పోటీ చేస్తే గెలవాలనుకోని గెలిచే దమ్ము లేక నీ పార్టీలో చేసుకున్నావు. మేమన్నా కాదు, గెలిచా ఉండడం పార్టీ పద్ధతి మార్చుకో, పార్టీ సిస్టమ్ మార్చుకో. మేము ఒక్క రాజగోపాల్ రెడ్డి గారిని, ఒక భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడానికి అసలు చెప్పాలి. ఈ గెలుపు అయ్య గెలుప, కొడుకు గెలుప, అల్లుడు గెలుప, బావ బామార్ల గెలుప, ఆ అభ్యర్థి గెలుప, సిపిఐ గెలుప, సిపిఎం గెలుప, పెంచి ఏదో గెలిపించే ఆల్టర్నేటివ్ పడినటువంటి కాంగ్రెస్ పార్టీ గెలుప, వీళ్ళ సహకరించే కాంగ్రెస్ పార్టీ గెలుప. చెప్పాలి ఎవరు గెలుపాలి స్పష్టం చేయాలి. టీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ కు అడ్డం ఉంటుంది. అవుతా కాంగ్రెస్ పార్టీ లేకుండా కాంగ్రెస్ పార్టీ లేకపోతే టీఆర్ఎస్ పార్టీ డబ్బులు ఇచ్చి కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన ఎంత గెలవాలనుకుంటున్నాడో భారతీయ జనతా పార్టీ అడ్డుకొని కాంగ్రెస్ పార్టీని లేకపోతే ప్రయత్నం చేసింది. డబ్బులు ఇచ్చి లేవలే. కాంగ్రెస్ అడ్డారు, టీఆర్ఎస్ పార్టీకి అడ్డారు. ఏమైంది వల్ల మీకు మాకు ఎంత తేడా. కమ్యూనిస్ట్ పార్టీ మాకే అడ్డారు. ఏమైంది కమ్యూనిస్ట్ పార్టీ పరిస్థితి? కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ, సిపిఎం, టిఆర్ఎస్, పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ కలిసి
ఇలా భారతీయ జనతా పార్టీని అడ్డుకునే ప్రయత్నం చేస్తే మీకు వచ్చిన మెజార్టీ ఎంత? 11,000. ఒక్క భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడానికి ఏమో చేసింది మీరు? 16 మంది మంత్రులు, 86 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇంతమంది మీరు వస్తూ కూడా మీరు సాధించింది దానికి మీరు సమీక్ష చేసుకొని ఇంత కష్టపడితే కూడా మేము ఇంతమంది తీస్తే కూడా మాకు వచ్చింది ఈ 11,000 మెజార్టీ, ఇది గెలిపే కాదని చెప్పి చెప్తాను అనుకోండి. నేను భారతీయ జనతా పార్టీ ఒక్క పోలింగ్ బూత్ అధ్యక్షుడు, భారతీయ జనతా పార్టీ ఆ స్థానికంగా ఒక్క పోలింగ్ బూత్ అధ్యక్షుడికి పోటీగా టీఆర్ఎస్ పార్టీ ఒక్క ఎమ్మెల్యే పట్టుకొచ్చింది. మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు కూడా ఎమ్మెల్యే ఉంటే మీరు గొప్పలా. బయట చూడండి నాయకులు జిల్లా మండలి చేసిన ఓయినర్స్ కానీ ఎమ్మెల్యే నుంచి పనిచేసి ఒక పోలింగ్ బూత్ లో, కానీ అదే పోలింగ్ బూత్ లో మా కార్యకర్త పనిచేసింది. ఎంతమంది మంత్రులలో తగ్గింది ఓట్లు అంటే ఒక్క భారతీయ జనతా పార్టీ పోలింగ్ బూత్ అధ్యక్షుడితో మీ ఎమ్మెల్యే సమానం. ఇవాళ అంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ వచ్చి ఒక్క శాసనసభ నియోజకవర్గంలో పనిచేస్తే వాళ్ళకి వచ్చింది 11,000 మెజార్టీ. వీళ్ళు మన 2023 ఏడపడి ఏడగలుగుతారు. వీళ్ళు ఏడగలుగుతారు. వీళ్ళు వాళ్ళ పేరుతో పనిచేస్తారు. ప్లాన్ లేదు వాళ్ళకు. ఏడగలుగుతారు. వీళ్ళు ఇంతమంది వస్తున్నారు గంట అద్దెగలుగుతారు. 10,000 మెజార్టీ వచ్చింది అంటే వాళ్ళ సత్తా ఏందో ఈ రోజు తెలిసిపోయింది. ఒక్క శాసనసభ ఎన్నికలు కూడా సత్తా ఏందో వాళ్ళకి ఇవాళ తెలిసిపోయింది. వాళ్ళు ఇవన్నీ ఇవాళ ఏమైంది? ఇవాళ ఇచ్చిన హామీలు నెరవేర్చేటువంటి హామీ ఇస్తే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉప ఎన్నికలు కోరుకుంటారు. హుజూర్నగర్లో ఏం చేయలే ఉప ఎన్నికలు వస్తాయని చెప్పి, నాగార్జున సార్లు ఏం చేయరు ఉప ఎన్నికలు వస్తాయని చెప్పి, ఇప్పుడు ఏం చేస్తే ఇప్పుడు ఏం చేయరు. ఇక్కడ అభివృద్ధి చేస్తే ఉప ఎన్నికలు రావడం కోరుకుంటున్నారు. అందుకే ఇవాళ ఎన్నికలు గెలిచిన తర్వాత ఇచ్చిన హామీలు నెరవేర్చామని చెప్పి కనీసం ఒక్క మాట చెప్పకుండా మున్గోడు ప్రజల యొక్క వాళ్ళు గౌరవప్రదంగా ఇచ్చిన తీర్పును కూడా అవమానంగా చేసినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కనీసం అభివృద్ధి గురించి మాట్లాడాలి. బాగా ఓచుకుంటారు, మోడీ గారితో ఓచుకుంటారు. పిల్లి పులి తగ్గకుంటే పులి కాదు, పిల్లే పులే. డ్రామాలు ఆడతారు, బాగా డ్రామాలు ఆడతారు. అది దీనికి చాలా స్పందనలు అంటారు, చాలా సందర్భాలు అంటారు. బీజేపీ ఇక్కడెక్కడుంది, అక్కడెక్కడుంది, దక్షిణ తెలంగాణ ఎక్కడున్నది, ఈ తెలంగాణ ఎక్కడున్నది, ఏమైంది వల్ల మహబూబ్నగర్ ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా మాకు దమ్మెదూసి పెట్టాం. నల్గొండలో బీజేపీ లేదన్నారు. ఇవాళ ఏమైంది? బీజేపీ ఏమైంది? బీజేపీ వల్ల 86,000 ఓట్లు సంపాదించింది బీజేపీ. అంతటా బీజేపీ. వెంకటేశ్వర స్వామి సర్వంతర్యామంటారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కూడా అన్ని ప్రాంతాలు వ్యాపించింది. అది ఈ గెలుపు ఓటమి సమానంగా ఇస్తాం. ఒకప్పుడు ఇట్నే ఎల్ల గురి చేశారు. 2 సీట్ల భారతీయ జనతా పార్టీకి ఎక్కడ చెప్పడం. 18 రాష్ట్రాల అధికారంలో మేము 303 స్థానాలు పైగా గెలుచుకున్నాం. మేము ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా కార్యకర్తలు ఎవ్వరు ఈ అవాకులకు చెవులు కుంగిపోయిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధాంతం కోసం పనిచేస్తాం. ఇంకా కష్టపడి పనిచేస్తాం, జోస్తో పనిచేస్తాం, మేము హుషారుతో పనిచేస్తాం, కమిట్మెంట్ తో పనిచేస్తాం. అధికారంలో రావడమే లక్ష్యంగా పనిచేస్తాం. పేద ప్రజల కోసం పనిచేస్తాం. మేము అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాం.
ఎక్కడ కూడా కార్యకర్తలు నిరుత్సాహ చంద్రబాబు కార్యకర్తలు మా క్యాడర్ బేస్ పార్టీ వారికి కార్యకర్తల పార్టీ అంతా కూడా కార్యకర్తలతో నడిచే పార్టీ అంతా కూడా తప్పకుండా దీన్ని సమీక్ష చేసుకుంటాం. ఏ పోలింగ్ బూత్లో తక్కువ ఓట్లు వచ్చినాయో దాని కారణాలు ఏదో తప్పకుండా విశ్లేషించుకుంటాం. దాన్ని ఏ ఇబ్బంది లేదు. ముఖ్యంగా ఈ ఎన్నికల సందర్భంగా కష్టపడి పనిచేసేటువంటి పోలీస్ సిబ్బందికి ఎన్నికల సిబ్బందికి అందరూ కూడా 93% ఓటింగ్ జరిపి ఓటింగ్ లో పాల్గొన్న మునుగోడు ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ఈ గెలుపు పోలీసుల గెలుపు, కొంతమంది పోలీస్ అధికారుల గెలుపు, ఈ గెలుపు ఎన్నికల కమిషనర్ అధికారి గెలిపి టీఆర్ఎస్ పార్టీ గెలుపు కాదు. ఇలా మోచేతులు నీళ్లు తాగి అడ్డదారిలో టీఆర్ఎస్ పార్టీ గెలిపించే ప్రయత్నం మీరు చేసేది. నవ్వుడు ప్రజలు చూసి అరే ఇంత అబద్ధాలా, పుట్టు పైసలు వచ్చారు, ఓటుకు 5,000 రూపాయలు ఇచ్చారు, మేము తీసుకోనిక ఓటుకు 5,000 రూపాయలు ఇచ్చారు, ఎక్కడ దొరకలే. పుట్టు మందు వచ్చారు, మళ్ళీ ఇప్పుడు బీజేపీని బదనాలు చేస్తున్నారు. నవ్వుకుంటారు, అందరు మునుగోడు ప్రజలు నవ్వుకుంటారు. అబద్ధాలు సాధన రాజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నవ్వుకుంటారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ సొంత పవిత్ర కడిగిన ప్రకటించారు చేసేది. మరి ఎక్కడైనా బీజేపీ ఎన్నికల కోసం ఖర్చు పెట్టడానికి ఈ పైసలు తీసుకొచ్చిన ఎక్కడ కేసు బుక్ చేసిరా? వాళ్ళ వ్యాపారాల కోసమో దేనికోసమో పైసలు తీసుకోపోతే కూడా వెంటాడి వేటాడి ఇవి ఎన్నికల కోసం తీసుకొచ్చని చెప్పి తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేసినారు. మరి ఒక్క పైసా టీఆర్ఎస్ పార్టీ దొరకలే, ఒక్క పైసా దొరకలే టీఆర్ఎస్ పార్టీ. జనం నవ్వుకుంటున్నారు. ఒక్క కేసు బుక్ టీఆర్ఎస్ పార్టీల మీద పోలీస్ వాహనాల ద్వారా పైసలు, మంత్రుల కాన్వాయ్ ద్వారా పైసలు, కొన్ని అంబులెన్స్ల ద్వారా పైసలు, వాళ్ళ బూత్ ఛానల్ ద్వారా పైసలు, ఎమ్మెల్యేల కాన్వాయ్ ద్వారా పైసలే, అక్కడ గోడౌన్ కొన్ని వ్యాపార సంస్థల గోడౌన్ల పైసలు తప్పే. వీళ్ళంతా సంసారం నవ్వుకుంటారు. అయితే సంసారం ఏం తినట్టే బీజేపీ కూడా పైసలు దొరికినాయంట లిస్టులు పడతారు. మరి ఎందుకు దొరకలేవి? పైసలు వంచలే వచ్చు, మీరు మందు వంచలే వచ్చు, ఎవరు తాగలే, మీరు మీ మందులు తాగలే, ఎవరు తాగారు? మీరు తాగింది డాన్స్ బ్రేక్ డాన్స్ చేసారు కాదు గుట్టలపండి తాగి. పర్ఫెక్ట్ ఎక్స్పర్ట్స్, మీరు చాలా ఎక్స్పర్ట్స్, అనుభవం తెలుగు 6 తేలిన వాళ్ళు మీరు అందరూ కూడా నవ్వుతున్నారు. పైసలు వంచలేదా టీఆర్ఎస్ వాళ్ళు? మందు వంచలేదా? బీజేపీ పైసలు వచ్చిందా? మందు వచ్చిందా? మీరు మందు వచ్చినా పైసలు వచ్చినా 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేసేది కాదు. 1000 కోట్లు ఒక్క కేసులో కావాలి. మీరు కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ విడత పైసలు ఇచ్చారు కాలే, సెకండ్ విడత పైసలు ఇచ్చారు కాలే, 3వ విడత టీఆర్ఎస్ వల్లే కాంగ్రెస్ పార్టీ పైసలు వచ్చారు. కాంగ్రెస్ వాళ్ళు ప్రజాంచారు మా పేరు మీద టీఆర్ఎస్ వస్తువులు పైసలు చెప్పండి. కాంగ్రెస్ వాళ్ళు పోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పైసలు వచ్చినాయట, మన 500 ఇచ్చారు, 1000 రూపాయలు ఇచ్చారు. కొంతమంది నాయకులతో కుమ్మకేట ఏం చేశారు? భారతీయ జనతా పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ లేవాలి, పైకి లేవాలి. ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ? టీఆర్ఎస్ పార్టీని అడ్డుకునే దమ్ము ధైర్యముల పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి ప్రజలు విశ్వసించారు. కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీని ప్రత్యామ్నాయ పార్టీగా భారతీయ జనతా ప్రజలు ఆలోచిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. కొన్ని అహంకారంతో విరగితే అదే స్థలం అడ్డుకుంటా తప్పకుండా. ఎన్నికలు అయిపోయినాయి. మునుగోడు ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాల్సిందే, మునుగోడు యువకులకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందే, మునుగోడు ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు చేయాల్సిందే, మునుగోడు డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాల్సిందే, మునుగోడు రోడ్ల నిర్మాణం చేపట్టాల్సిందే, దిండి ప్రాజెక్టు పూర్తి చేయాల్సిందే, చెర్లగూడెం కిచ్చనపల్లి ప్రాజెక్టు పూర్తి చేయాల్సిందే, జిల్లాను పూర్తి చేయాల్సిందే.
చేనేత బీమా అమలు చేయాల్సిందే. గొర్రెల పథకం కింద ఒక్కొక్క గొర్రె కుటుంబ సోదరికి అకౌంట్ లో వేసిన పైసలతో పాటు రాని వాళ్ళకు కూడా తిరిగి వేయాల్సిందే. గిరిజన బంధువు వేయాల్సిందే. రిజర్వేషన్ అమలు చేయాల్సిందే. పూర్వ భూముల సమస్య పరిష్కరించాల్సిందే. దళితులకు 3 ఎకరాలు ఇవ్వాల్సిందే. దళిత బంధువు అందరికి ఇవ్వాల్సిందే. రుణమాఫీ చేయాల్సిందే. అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్ కల్పించాల్సిందే, అమలు చేయాల్సిందే. చేయాలి, ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేస్తానే మీరు నమ్మించాడు, ప్రజలు ఎవరికి ఓటేశారు. ముఖ్యమంత్రి 15 days అన్నాడు, చిన్న చిన్న కోరికలు అన్నాడు. ఆ చిన్న కోరికలే 15 days కూడా తీర్చాలి. ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏమైనా చీలిందని మీరు అనుకుంటున్నారా? భవిష్యత్తులో కూడా మీకు ప్రమాణం ఏం చెప్తారు? ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికే ముఖ్యమంత్రి బాధపడ్డామే. ఇద్దరు భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయ పార్టీ. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మాకు ధీటుగా ఎదుర్కొంటున్నది. ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు. ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తున్నది. కాబట్టి భారతీయ జనతా పార్టీని నిర్వహించాలంటే, వ్యతిరేక ఓటు చీల్చాలంటే అమ్ముడు వేటోళ్ళు, కాంప్రమైజ్ అయినోళ్ళు, పైసలు తినేటోళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పట్టుకొని వాళ్ళ పైసలు పనిచేయండి. 18,000 ప్రజలు గుర్తిస్తారు. ప్రజలు గుర్తించారు. వాళ్ళ ఎవరు ప్రజల కోసం పనిచేస్తున్నారు, ఎవరు టీఆర్ఎస్ పార్టీకి తీరిగా ఎదుర్కొంటున్నారో ప్రజలు గుర్తించారు. వాళ్ళు ఏం లేదు అనుకోవడానికి బీజేపీ అన్నారు, ఉందని చూపెట్టినాం. ఇవాళ నిరూపించినాం. బీజేపీ వాళ్ళు ఫేక్ వాళ్ళు చెప్పేది అని ఫేక్ మాటలు వాళ్ళ ఫేక్ అంటే కనబడతాయి. మరి ఎలక్షన్స్ వల్ల జిహెచ్ఎం ఎలక్షన్స్ అప్పుడు ఎవరు ముఖ్యమంత్రి డైరెక్ట్ నా పేరు లెటర్ సృష్టించారు. ఎవరు ఫేక్ లెటర్ సృష్టిస్తే కూడా ఏ విధంగా ఈడ్చి కొట్టాలో ఆ విధంగా ఇడ్చి కొట్టారు. సిగ్గురాలే. దుబ్బాకలో సేమ్ అది చేశారు. హుజరాబాద్ లో సేమ్ దళిత బంధు అప్పని చెప్పారు, లెటర్ రాశారు. సేమ్ బుద్ధి చెప్పారు. దీన్నేం చేశారు? రాజామహేశ్వర రాశారు, RSS సర్వేషన్ లెటర్ రాశారు, కొన్ని టీవీలో క్లిప్ పెట్టి రాశారు. ఆ గొర్రెల స్కీము బంధు అది ఆపని చెప్పేది. గొర్రెల కుటుంబాలకు 1,50,000 రూపాయలు అకౌంట్ వేస్తే దాన్ని రాష్ట్ర అధ్యక్షుడు ఆపని చెప్పి దొంగ లెటర్ రాశారు. దొంగలు వచ్చిందో బయటపడుతుంది కూడా. ఎన్నికల కమిషన్ కేసీఆర్ జన్ సంస్థగా పనిచేసి ఈసీ కేంద్ర పరిధిలో ఉంటుందని తెలియదా అని కేటీఆర్ బాగా చదువుకున్నాడు కదా. తగ్గ మంది లోపల కుటుంబ అంటారు. ఎన్నికల కమిషన్ అనేది రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర సంస్థ. అది తెలుసుకోవాలి. కేంద్ర ఎన్నికల కమిషనర్ రాష్ట్రపతి నియమిస్తాడు. అయినా మీ అయ్యే కోర్టు కాదు, బాగా ఇట్ల బుద్ధిగానే పని చేస్తాడు. ఇంతకుముందు ఎన్నికల కమిషన్ విమర్శించారు. అంటే వాళ్ళు చేస్తున్న సంస్థలు ఇంకో చేస్తే విమర్శించారు. మీకు అనుకూలంగా మాట్లాడి చేస్తాను ఎన్నికల కమిషన్ చాలా మంచి. ఇలా మీరు పైసలు వస్తుంటే ఎన్నికల కమిషన్ ఏం చేసింది చెప్పరాదు. మీరు మందు వస్తుంటే ఇదే ఎన్నికల కమిషన్ ఏం చేసాడు? అక్రమంగా 1,000 మంది అక్కడ ఏం పని చేశారు? ప్రజలు ఇవాళ ఇక ముందు ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చిన హామీ నెరవేర్చడానికి మీరు ఎట్లాంటి కార్యాచరణ తీసుకుంటారు? వాళ్ళతో ఎట్లా పని చేస్తారు? ప్రజలు సిద్ధమవుతారు. అక్కడ పార్టీ క్యాడర్ ప్రజలు తప్పకుండా ప్రశ్నిస్తారు కూడా. ఇబ్బంది ప్రసక్తలేదు. 15 రోజులు కూడా చేయాల్సిందే. మునుగోడు ఫలితాల మీద రాష్ట్ర రాజకీయాలు మారుతాయి. చాలా మంది ఫలితాల తర్వాత బీజేపీ వస్తారంటూ పలు సందర్భంలో మీరు చెప్పారు. ఫలితాలు తారుమారాయి. ఫలితాలు తారుమారు ఏం కాలేదు. ఫలితాలు తారుమారు విద్యార్థులు అనుకోవాలి. ఫలితాలు తారుమారు ఏం కాలేదు. మేము అట్లా ఏం బాధపడతారు. కార్మికులు బాధపడతారు, భయపడతారు. కొంతమంది కార్పొరేటర్లు పార్టీ మారుతున్నట్టు ప్రచారం. ప్రజాస్వామ్యం ఎవరు రాజకీయ పక్షులతో నిర్ణయించుకుంటారు. కమిట్మెంట్ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా భారతీయ జనతా పార్టీ వీటి పోరు.
ప్రజల కోసం పనిచేస్తున్నారు ఎవరైనా ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతుందా? ఈ ఆకర్షణ వివరణ తర్వాత ధన్యవాదాలు. రాజకీయ జనం ఎందుకంటే మాకు అది రాజకీయ కనపడలేదు. ఈడీ రాగానే ఒక కాళ్ళు ఇరిగితే ఇంకో కాళ్ళు పట్టేస్తున్నాడు. ఈడీ రాగానే కోవిడ్ వచ్చిందని చెప్పి ఇద్దరు జాతరుడు దుబాయ్ లండన్ కూడా రాజకీయ కనపడలేదు. మాకు అలవాట్లేదు.